బేబీకార్న్ మంచూరియా తయారీకి కావలసిన పదార్థాలు: బేబీకార్న్ ముక్కలు, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ టమాటో సాస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. బేబీకార్న్ మంచూరియా తయారీకి ముందుగా బేబీకార్న్ని ఈ విధంగా వలుచుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ వలుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని బేబీకార్న్ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి. పూర్తిగా మెత్తగా అయ్యేంత వరకు కాకుండా హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికించుకున్న బేబీకార్న్ ముక్కల్ని ఒక జల్లిబుట్టలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఒక బౌల్ తీసుకొని ముందుగా అందులో మైదా పిండి వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మైదా పిండిలో సగం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మనం ఒక కప్పు మైదా తీసుకున్నామంటే అరకప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు రుచికి సరిపడా. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా బజ్జీ పిండిలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బజ్జీ పిండిలా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కాగనివ్వాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని పిండి మిశ్రమంలో కలుపుకొని కాగిన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్క ముక్కని విడివిడిగా వేసుకుంటూ ఉండాలి. మనకు కలర్ కావాలనుకుంటే పిండి మిశ్రమంలో ఫుడ్ కలర్ని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా ఒక్కొక్క ముక్కని మనం ఎన్ని వేసుకోగలమో అన్నీ వేసుకొని వేగనివ్వాలి. వెంటనే కలపకుండా ఉండాలి. కొద్దిసేపు వేగిన తర్వాత గరిటెతో వాటిని విడివిడిగా చేసుకోవచ్చు. ఈ విధంగా వేగిన బేబీకార్న్ ముక్కల్ని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మంచూరియా సాసింగ్ చేయటం కోసం ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి.
ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, ఆ విధంగానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. ఉప్పు వేసుకోవటం వల్ల త్వరగా వేగుతాయి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీ టమాటో సాస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం పచ్చిమిర్చి ముక్కలకు సాసెస్ పట్టేలా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 1 నిమిషం మరగనివ్వాలి. సాసెస్ మరిగిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియా ముక్కలను సాస్లో వేసుకొని కలుపుకోవాలి. సాసెస్ మంచూరియా ముక్కలకు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు మగ్గనిస్తే మంచూరియా తయారైపోయినట్టే. ఈ విధంగా తయారు చేసుకున్న మంచూరియాని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూశారు కదా బేబీ కార్న్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.